నిజామాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. రేపు అమిత్ షా పసుపు బోర్డు కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఆ తర్వాత దివంగత నేత డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారన్నారు అరవింద్. సభకు పెద్ద సంఖ్యలో రైతులను తరలిస్తున్నామని చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రావడం, మోదీ గారి ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డే కాకుండా మన పసుపు రైతులు 4 దశాబ్దాలుగా దాదాపు పోరాడుతున్న పసుపు బోర్డు ఇవ్వటమే కాకుండా పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయము ఇందూరు పట్టణానికి ఇచ్చి ఇందూరు జిల్లా ముద్దుబిడ్డ పల్లె గంగారెడ్డి గారిని ఒక పసుపు రైతుని జాతీయ పసుపు బోర్డుకి చైర్మన్గా నియమించి ఒక ఓవరాల్ ప్యాకేజీనే మనకు గిఫ్ట్గా మన జిల్లాకి, మన ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. దీనివల్ల పసుపు బోర్డు వల్ల ప్రయోజనాలు అనేకం. ఇప్పటి వరకు ఒక శకం ముగిసింది, కొట్లాటకి, ఉద్యమాలకి. దానికి రిజల్ట్ ఫలితం దక్కింది. ఇప్పటి నుంచి మరో శకం మొదలు కాబోతాం. పండించిన ప్రతి పసుపు కొమ్ము విత్తనాలు వేసే టైంకే రైతు ఎవరికి అమ్ముతున్నాడన్నది బోర్డు యొక్క బాధ్యత. డొమెస్టిక్ మార్కెటింగ్, రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రేపు ప్రయత్నం అయితే మాది పూర్తిగా ఉంటుంది. డ్రై పోర్ట్ జిల్లాకి తీసుకురావటం, ఇవన్నీ కూడా బోర్డు బాధ్యత. మధ్యాహ్నం వస్తారు, సుమారు 1 గంట ప్రాంతంలో రాగానే ఫస్ట్ పోయి పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని ఇనాగరేషన్ చేస్తారు. అక్కడే దగ్గరలో అఫీషియల్ చిన్న సభ ఉంటుంది. బ్యూరోక్రాట్స్, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు, బిజినెస్ కమ్యూనిటీ, రైతులు, వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది. అది ముగించుకొని ఆయన ఇదంతా ½ అన్ అవర్ ప్రోగ్రాము. దాని నుంచి స్ట్రైట్ డి శ్రీనివాస్ గారు స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేస్తారు, ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత పక్కనే ఉన్న పాలిటెక్నిక్ గ్రౌండ్లో మనకు రైతు మహాసమ్మేళనం, ఏదైతే మనం ప్రాంగణంలో ఇప్పుడు ఉన్నామో, మీరందరూ చూస్తూ ఉన్నారు ఏర్పాట్లు.